కటాక్షజర్థం దర్భారు సేవాంగత్వేన దర్భారు సేవ మవధారయ. మరకత శ్రీ లక్ష్మీ గణపతి స్వామి వారి ఆలయంలో ప్రతి బుధవారం ఆదివారం సంకష్టహార చతుర్థి రోజున స్వామివారికి దర్బారు సేవలు నిర్వహిస్తూ దర్బారు సేవలు స్వామివారి అన్న ప్రసాద నిమిత్తము ద్రవ్యము సమర్పించినటువంటి దాతల యొక్క పేర్లు స్వామివారికి తెలియజేస్తూ వారికి వేద ఆశీర్వచనం చేయడం ఆలయ సాంప్రదాయం. పైటిపాల గోత్రం టీవీ శివరాం 1116 రూపాయలు స్వామివారి అన్న ప్రసాద నిమిత్తం సమర్పించారు. రామనాళ్ళ గోత్రం ఏ రూపేష్ రావు సాత్వి తశ్వీరావు 10,001 రూపాయలు స్వామివారి అన్న ప్రసాద నిమిత్తం సమర్పించారు. నితిన్ పగ గోత్రం కీర్తి శిష్యులు తడిగోపుల స్వరూప గారి జ్ఞాపకార్థం వారి కూతురు భైరి లావణ్య గారు 17,051 రూపాయలు స్వామివారి అన్న ప్రసాద నిమిత్తం సమర్పించారు. సారా గోత్రం రామకృష్ణ సునీత 501 రూపాయలు స్వామివారి అన్న ప్రసాద నిమిత్తం సమర్పించారు. విభూతి గోత్రం బి తిరుపతి రెడ్డి శిరీష పిఎస్ఆర్ గ్రూప్ వారు స్వామివారి అన్న ప్రసాద నిమిత్తం 1,116 రూపాయలు సమర్పించారు. రఘుకుల గోత్రం ఎస్ శ్రీను దేవి నందిని సందీప్ కౌశిక్ 516 రూపాయలు స్వామివారి అన్న ప్రసాద నిమిత్తం సమర్పించారు. పిలిశెట్ల గోత్రం చెగిలం బాలేశం శోభారాణి 516 రూపాయలు స్వామివారి అన్న ప్రసాద నిమిత్తం సమర్పించారు. కౌండిన్య గోత్రం యశ్వంత్ గౌడ్ శివకుమార్ గౌడ్ నిరంజని స్వామివారి అన్న ప్రసాద నిమిత్తం 516 రూపాయలు సమర్పించారు. కాశ్యపత గోత్రం సాది మనోజ్ కిరణ్ బిందు 520 రూపాయలు స్వామివారి అన్న ప్రసాద నిమిత్తం సమర్పించారు. నడికట్ల గోత్రం సత్యపాల్ రెడ్డి ఇందిరా సారి లలిత రెడ్డి సారి అమృత్ రెడ్డి 500 రూపాయలు స్వామివారి అన్న ప్రసాద నిమిత్తం సమర్పించారు. ముప్పాల గోత్రం బండ కేశవరెడ్డి గారు 501 రూపాయలు స్వామివారి అన్న ప్రసాద నిమిత్తం సమర్పించారు. విష్ణు గోత్రం విఆర్ ప్రభాకర్ రావు గారు 500 రూపాయలు స్వామివారి అన్న ప్రసాద నిమిత్తం సమర్పించారు. పైటిపాల గోత్రం కే బాలకృష్ణ 1,116 రూపాయలు స్వామివారి అన్న ప్రసాద నిమిత్తం సమర్పించారు. మిథున కుల గోత్రం వి గణేష్ కుమార్ నీలిమ నాని రుద్ అద్వైత్ 500 రూపాయలు స్వామివారి అన్న ప్రసాద నిమిత్తం సమర్పించారు. ఐఎం గోత్రం కె దేవరాజన్ 1,155 రూపాయలు స్వామివారి అన్న ప్రసాద నిమిత్తం సమర్పించారు. సుపర్మస గోత్రం కిరణ్ కుమార్ పబ్బోజు సాయి శరణ్య శ్రీవర్ష శ్రీ హర్ష 500 రూపాయలు స్వామివారి అన్న ప్రసాద నిమిత్తం సమర్పించారు. పైటిపాల గోత్రం బి సత్య వెంకట కావ్య గారు 501 రూపాయలు సమర్పించారు. సానుగుల గోత్రం కీర్తిశేషులు రాజ్యలక్ష్మి గారి జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు 555 రూపాయలు సమర్పించారు. కలింపుల గోత్రం హనుమంతు శంకరమ్మ 510 రూపాయలు సమర్పించారు. వాలకేయ గోత్రం వివియన్ పుట్టినరోజు సందర్భంగా రమేష్ జ్యోతి భువన్ సాయి 500 రూపాయలు సమర్పించారు. చెరుకునూళ్ళ గోత్రం సునీత భాస్కర్ రెడ్డి 501 రూపాయలు స్వామివారి అన్న ప్రసాద నిమిత్తం సమర్పించారు. పవన రుచి గోత్రం ప్రమోద్ కుమార్ 501 రూపాయలు స్వామివారి అన్న ప్రసాద నిమిత్తం సమర్పించారు. అలాగే స్వామివారి భూదాన నిమిత్తము ద్రవ్యం సమర్పించేటటువంటి దాతల యొక్క పేర్లు ఎలిసెట్ల గోత్రం లోకయ్య గారి లక్ష్మయ్య గారు 1,100 రూపాయలు స్వామివారి భూదాన నిమిత్తం సమర్పించారు. పాల గోత్రం రమాధవ 516 రూపాయలు సమర్పించారు. పైటిపాల గోత్రం వెంకట ఉదయ్ భాస్కర్ వసుధ యశస్ సాయి చంద్ర జాగ్నవి 1
111 రూపాయలు స్వామివారి ఒక ఫీటు భూదాన నిమిత్తము సమర్పించారు. పైడిపాల గోత్రం ఆదిత్య ఫార్మా వారు స్వామివారి భూదాన నిమిత్తము 11,116 రూపాయలు ఒక ఫీటు భూమి నిమిత్తము ద్రవ్యము సమర్పించారు. అలాగే భారద్వాజ గోత్రం ప్రణయ్ గారు ఆ స్వామివారి అన్న ప్రసాద నిమిత్తం 516 రూపాయలు సమర్పించారు. హే ప్రభు, మరగత శ్రీ లక్ష్మీ గణపతి అన్న ప్రసాదార్థం భూదానార్థం ద్రవ్యం దత్తా తత్సర్వే జనానాం మనోవాక్యాపన సిద్ధి ద్వారా శరీరే శుక్లాది సప్తధాతుభ్య దోషత్రయజనిత సర్వరోగ నివారణ పూర్వక శరీరం దృఢత్వ సిద్ధి ద్వారా ఆధ్యాత్మికాది భౌతికాది దైవిక భౌమ్యాంతరిక్ష దివ్య మహోపాద దుస్వప్న దుశ్యగుణాద్భుత దర్శన సంభవిత దుష్టాదిష్ట పీఠ ద్వారా వేద ఆశీర్వచనం కరిష్యే. హరి ఓం. బ్రహ్మాయురాయుర్భవ ఆయురాయుర్భవ ఇమే శ్రియే పద్మహస్తే సుగంధేర్వక్షస్థలై పుణ్యసుజాయమానే ప్రమోదమానే రవిమన్యమానే పుత్రై పౌత్రై శ్రియవర్ధనా. నమో నమో భవతే యాయమానోన్నా కేతుర్సుస మేత్యగ్రే భాగం దేవేభ్యో విదధ త్యాగం ప్రచంద్రమా స్థిరతి దీర్ఘమాయుః శతమానం భవతి సదాయ పురుష శతేంద్రియ ఆయుస్సేవేంద్రియే ప్రతిష్టతి.